మొత్తానికి ఎమ్మెల్సీ పదవుల ఎంపిక విషయంలో పార్టీలు అత్యంత జాగ్రత్తగా ఓ రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్యే కోటాలో దాంట్లో 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్, ఆ తర్వాత 1 ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ పార్టీకి దక్కబోతా ఉంది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి 1 ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక మిగిలిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఇంకొకటి బీసీ, ఈ ముగ్గురికి ఇచ్చింది. ఆ తర్వాత సిపిఐ కూడా అనివార్యంగా బీసీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి సత్యం గారికి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం జరిగింది. ఇక ఈ 2 పార్టీలు ఇట్లుంటే అటు బీఆర్ఎస్ కూడా బీసీకి తప్పనిసరిగా ఇచ్చేటువంటి అనివార్యత క్రియేట్ అయింది ఈ రాష్ట్రంలో. నిజంగా ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలతో కూడా ఇంకా వాళ్ళ కోటాలు భర్తీ కావు. ఇంకా చాలామంది ఈ వర్గాల నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరు ఎందుకు వచ్చిర్రు, ఆ తర్వాత ఈ ఎవరెవరికి ఏ కేటాయింపు జరిగిందంటే మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు 40, టోటల్ 40. ఈ మొన్న ఖాళీ అయినా 5 ఖాళీలు 5 అయితే 5 కాంగ్రెస్కు 4, తర్వాత బీఆర్ఎస్కు 1. అయితే ఈ 4 ఒకటేమో సిపిఐకి ఇచ్చింది పొత్తులో భాగంగా. అయితే -1 సిపిఐ వీళ్ళకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దీంట్లో కూడా చాలా చాకచక్యంగా, అంటే ఇప్పటికే మనం చెప్పినాం, ఇప్పటికే 16 మంది రెడ్లు ఉన్నారు శాసన మండలిలో. ఇక వాళ్ళ కోటా ఓవర్ఫ్లో అయిపోయింది అనేటువంటి నేపథ్యంలో చాలామంది పేర్లు వినిపించినాయి. వేం నరేందర్ రెడ్డి గారికి ఇస్తారని, ఇంకొక రెడ్డి గారికి ఇస్తారని, అవన్నీ తెర మీదకి వచ్చినప్పటికీ అధిష్టానం మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్ములానే వర్కౌట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి శంకర్ నాయక్, నల్లగొండ జిల్లా సంబంధించిన డిసిసి అధ్యక్షుడిగా శంకర్ నాయక్ డిసిసి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. తర్వాత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఆ కుటుంబం. 30 సంవత్సరాల నుంచి 2 సార్లు ఎంపీపీగా, 2 సార్లు జెడ్పీటీసీగా పనిచేసినటువంటి అనుభవం శంకర్ నాయక్ ఉంది. శంకర్ నాయక్కు ఎప్పుడో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, అవును, ఎప్పుడో రావాల్సిండే, కానీ ఆలస్యంగా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం జరిగింది. ఇది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది, మంచి పరిణామం టికెట్. ఇక అద్దంకి దయాకర్కి 1 టికెట్ కేటాయించడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈయన అద్దంకి దయాకర్ కూడా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని అన్ని మీడియా సంస్థల వేదికల మీదుగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీని ప్రొటెక్ట్ చేసిండు, కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసిండు. రెండోది, తుంగతుర్తి నియోజకవర్గంలో 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి అద్దంకి దయాకర్కు 2024 జనవరిలోనే ఎమ్మెల్సీ దక్కుతుందని చెప్పి అనుకున్నారు. అప్పట్లో ఆయన పేరు కూడా వచ్చింది. పేరు వచ్చిన తర్వాత ఆయన టికెట్ను కట్ చేయడం జరిగింది. బల్మూరు వెంకట్కు ఆ టికెట్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు తాజాగా 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖచ్చితంగా అద్దంకి దయాకర్కు వస్తుందని చెప్పి అందరూ ఊహించినట్టుగానే అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ను ఆఫర్ చేసింది. రావాల్సిందే, చాలా ఆలస్యం అయిపోయింది. రైట్. ఇక 3వ పేరు విజయశాంతి గారు. విజయశాంతి గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. వరంగల్ జిల్లా, తను అత్తగారిల్లు వాస్తవ్యురాలు. అయితే విజయశాంతి గారికి వాస్తవానికి మొన్న ఎమ్మెల్యే టికెటే ఇచ్చేది ఉండే, కానీ ఆమె పార్టీ కోసం త్యాగం చేసినటువంటి మహిళ. సో ఆమె గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో దాన్ని విలీనం చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో తన గల వినిపించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి ఆమె తెలంగాణలో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచిందా? గెలవలేదు. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది విజయశాంతి గారు. సినిమా రంగంలో కానీ అన్ని రంగాల్లో ఆమె
లేడీ అమితాబ్ బచ్చన్ అంటారు ఆమెని, అంత గొప్ప పర్సనాలిటీ విజయశాంతి గారిది. ఆమె ఇటు తెలంగాణ ఉద్యమం పట్ల, అటు సినిమా రంగం పట్ల, ఇటు బీసీల పట్ల అత్యంత కన్సర్న్ ఉన్నటువంటి మహిళ విజయశాంతి గారు. ఆమెకు కూడా దక్కడం జరిగింది. ఈ ముగ్గురు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి దక్కినాయో వీళ్ళు ముగ్గురు అర్హులే. వీళ్ళు ముగ్గురు అర్హులే. ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినాం 2 బీసీలకు దక్కాల్సిందే, ఎస్సీ ఎస్టీలకు 1 దక్కాల్సిందేనా అన్నట్టుగానే ఆ కార్యక్రమం జరిగింది. సిపిఐ నుంచి అటు ఇంకో బీసీకి వచ్చింది కాబట్టి అయితే ఇక సిపిఐ నుంచి సత్యం సిపిఐ ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యాదవ్ బిడ్డ. ఈయనకు కూడా అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి 4 ఎమ్మెల్సీలో 2 బీసీలకు 1 ఎస్సీ ఎస్టీకి భర్తీ అయిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇందులో అంటే ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ కూడా భయపడ్డది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ టికెట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇస్తే బీసీల ఉగ్ర రూపానికి బలి కావాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో తద్వారా ఇక అనివార్యంగా వాళ్ళకి ఇచ్చేయాల్సింది అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ విషయంలో బీసీలందరూ కూడా తమ గలం విప్పడం ద్వారా, తమంతా చైతన్యవంతం కావడం ద్వారా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అనివార్యత పార్టీలపైన ఏర్పడింది. సో ఇట్లా ఇవి 4 బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాసోజు శ్రవణ్ మనం దాసోజు శ్రవణ్కి ఇవ్వాలని చెప్పి చాలాసార్లు కూడా చెప్పినాం. దాసోజు శ్రవణ్ 2008 నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకు అందులో పార్టీలో చేరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజారాజ్యం పార్టీ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి దాసోజు శ్రవణ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అంటే కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అక్కడ ఒక చిన్న అవమానం ఏం జరిగిందంటే ఆయన గతంలో భువనగిరి టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో మీ సామాజిక వర్గం చాలా తక్కువ ఉంటారా, మీ చారీస్ చాలా తక్కువ ఉంటారు, వాళ్ళకి ఎట్టియాలని చెప్పి కేసీఆర్ కొద్దిగా అప్పట్లో అవమానం చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అప్పట్లో అయితే ఆ రూమర్స్ ఉండే. సో ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు క్యాప్చర్ చేయాలనుకుంటూ అప్పుడు ఇలాంటి కీలకమైనటువంటి నేతలకు చెక్ పెట్టుకుంటూ వచ్చిండు, వీళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేసిండు. సో తద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిండు. కొన్నాళ్ళ పాటు భారతీయ జనతా పార్టీలో ప్రయాణం సాగించి ఆ తర్వాత తిరిగి తన సొంత గూడైనటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. సో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తూ ఆ రోజు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే గవర్నర్ తమిళసై గారు ఆ నిర్ణయాన్ని అట్లా పెండింగ్లో పెట్టడంతో అప్పటికే ప్రభుత్వం మారింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం బల్మూరు వెంకట, ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ని కోదండరాము, ఆ తర్వాత ఇంకొక ముస్లిం సియాసత్ ఎడిటర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళా అన్యాయం జరిగింది. దాంతో దాసోజు శ్రవణ్ను ఈసారి ఖచ్చితంగా మండలికి పంపాలని బీసీ వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. ప్రతిసారి బీసీల గురించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీలకి టికెట్ ఇచ్చి నిరూపించుకోవాలి బీసీల పట్ల ప్రేమ అనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి రావడం అనివార్యంగా తప్పనిసరిగా దాసోజు శ్రవణ్కు ఆయన అర్హుడు, వాస్తవానికి ఆయన అర్హుడు. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు టికెట్ కేటాయించారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే 5 ఎమ్మెల్సీ స్థానాల్లో శంకర్ నాయక్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆ తర్వాత అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, సత్యము ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, దాసోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, విజయశాంతి వరంగల్కు సంబంధించినటువంటి వ్యక్తి. సో మొత్తానికి ఈ ప్రాంతంలో నల్లగొండకు 4 సీట్లు రాగలిగినాయి. అయితే అద్దంకి దయాకర్కి సీట్ ఇచ్చేటువంటి క్రమంలో అద్దంకి దయాకర్ను వాళ్ళ ఇళ్ళకు తోలిరు, పోయి వాళ్ళని వేడుకోపో అని చెప్పి అంటే మీరు ఎప్పటికీ మా దగ్గరే ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిరు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఇటీవల కాలంలో లేచినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో బీసీ ఉద్యమం, ఆ బీసీ ఉద్యమము ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ నిర్ణయాలపైన పడిందని మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డికిచ్చి బీసీకి మన అందరు మొత్తుకున్న రెడ్డికిచ్చి ఘోర పరాభవం పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగినట్టుగా కనిపిస్తూ ఉంది ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. సో మొత్తానికి ఇక్కడ 5 3 వచ్చేసి దాసోజు శ్రవణ్ ఎంబీసీ, ఎంపీసీ విశ్వకర్మ ఎంబీసీ, ఆ తర్వాత బీసీ, ఆ తర్వాత బీసీ, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ. అంటే ఇక్కడ సామాజిక న్యాయాన్ని పరిపూర్ణంగా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఎందుకు మరి ఓసీల కంటే ఓసీలకు ఇవ్వాల్సిన దానికంటే 29 ఉన్నాయి ఇప్పటికే. అలా 29 స్థానాలు ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ చెల్లాచెదురు చేసేసి రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తాం. ఈ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ బీసీ వాదం మరింత బలపడి బీసీలకు మెజార్టీ స్థానాలు దక్కేటువంటి అనివార్యతను తప్పనిసరిగా తీసుకొస్తాం. సో ఇట్లా ఎమ్మెల్సీ స్థానాలు ఇవాళ నామినేషన్ చివరి తేదీ, దాదాపుగా అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 6వ అభ్యర్థిని కనుక బీఆర్ఎస్ పార్టీ పెట్టింటే ఎన్నికలు జరిగేటివి, కానీ ఎన్నికలు జరగకుండా సింగిల్ నామినేషన్ తోటే ఇదంతా జరిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించినటువంటి 5 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు విజయం సాధించారు అంతే, ఓ రకంగా చెప్పాలంటే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,